హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. జస్టిస్ సూర్యకాంత్ గారు 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. హర్యానా రాష్ట్రం నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి మొట్టమొదటి పర్సన్ అనమాట మనకి సూర్యకాంత్ గారు. అయితే 2027 ఫిబ్రవరి 9 వరకు కూడా పదవిలో ఉంటారండి. మరి బీఆర్ గవాయ్ గారు వచ్చేసి మనకి నవంబర్ 23న పదవి విరమణ చేయడం జరిగిందనమాట. సో ఆయన ప్లేస్లోని మనకి సూర్యకాంత్ గారితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. అయితే జస్టిస్ సూర్యకాంత్ గారు ఫస్ట్ టైం మనకి 2004లో హర్యానా మరియు పంజాబ్కి సంబంధించినటువంటి హైకోర్టుకి జడ్జి అవ్వడం జరిగింది. 2019లో సుప్రీంకోర్టులో అనమాట న్యాయమూర్తి అయితే అవ్వడం జరిగిందనమాట. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లెక్క పదవీ విరమణ వయసు అనేది మనకి 65 ఇయర్స్ ఉంటుందండి. ఎందుకంటే మినిమం ఏజ్ అనేది ఉండదన్నమాట జడ్జి అవ్వడానికి. బట్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి 65 ఉంటుంది. హైకోర్టులో అయితే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి మనకి 62 ఇయర్స్ ఉంటుంది అనమాట. మరి రాష్ట్రాల్లో హైకోర్టులో పదవీ విరమణ వయస్సు అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 60 నుంచి 62కి పెంచారన్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.